వాట్ నెక్స్ట్ కాక్రోచ్? అసలు కాక్రోచ్ పార్టీ చేస్తున్న ఆందోళన ఏమిటి? అసలు వాళ్ళు సాధించిన విజయం ఏంది? అసలు సిజేపీపై ప్రజల్లో పెరుగుతున్న అంచనాలు, E20 పెట్రోల్పై పోరాటం చేస్తుందా? మరి ఈవీఎంల రద్దు కోసం రోడ్డెక్కుతుందా? అసలు ఈవీఎంల రద్దు అది ఎన్నడో ఎంతో మంది దానికి కేంద్ర ప్రభుత్వం ఉండి కనుసంగంలో నడుస్తుందని ఎంతో మంది ఉద్యమాలు చేసినా కూడా ఈవీఎంలు అసలు ఎవరి కనుసంగంలో ఉండవు. ఓన్లీ ఈసీ కనుసంగంలో మాత్రమే నడుస్తుంది. అది మళ్ళీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మళ్ళీ కొత్తదోటి తెరపైకి తీసుకొస్తూ ఏదో ఒకటి పబ్బం కట్టుకోవడానికి ఉన్న వాటిని పని చేసేవారిని పని చేయకుండా ఉంచడమే వీళ్ళ పని. మరి జెన్జీ ఉద్యమంపై దేశవ్యాప్తంగా చర్చ, సిజేపీపై ప్రజల్లో పెరుగుతున్న అంచనాలు. అసలు E20 అంటే ఏమిటి? E20 పెట్రోల్ అంటే E20 పెట్రోల్ అంటే 20% ఎథనాల్ 80% పెట్రోల్ కలిపితేనే అది E20 పెట్రోల్ అంటారు. ఇది దేని వల్ల వస్తుందంటే చెరుకు, మొక్కజొన్న ఇది దానివల్ల తయారవుతుంది. దానివల్ల రావాలని, దానివల్ల తయారు చేస్తే అంటే కాలుష్యానికి మంచిదని, మైలేజ్ కొత్త బండ్లు ఇది కూడా E20 పెట్రోలు కొత్త బండ్లకు మాత్రమే యూజ్ అవుతుంది. మరి పాత బండ్లకు మాత్రం నీ మైలేజ్ మాత్రం ఓల్డ్గా ఉన్న బండ్లకు మాత్రం నీ మైలేజ్ 5-6 కిలోమీటర్లు తగ్గించే విధంగానే E20 పెట్రోల్ మాత్రం ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అసలు ఏం జరిగింది? కాక్రోచ్ వాట్ నెక్స్ట్? నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థి యువజనులకు తీవ్ర నిరసనలతో రగిలిపోయింది. ఇప్పటి వరకు కేవలం మన ఇండియాలో కేవలం సినిమాలు, క్రికెట్, సోషల్ మీడియాకే పరిమితమయ్యాలని భావించిన ఈ తరం, జెన్జీ తరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలపై అత్యంత ప్రతిఘటనతో పోరాడుతోంది. ఇది మెచ్చుకోవాల్సిన విషయమే. మరి భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరదీసింది. కాక్రోచ్ పార్టీ సిజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా వ్యక్తమైన ఆందోళనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అధికార పీఠాన్ని హడలెత్తించి ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి రావడం ఈ యువజన ఉద్యమానికి తొలి చారిత్రాత్మక విజయంగా నిలిచింది. మరి కేంద్ర హామీలు ఇచ్చిందని మరి చల్లబడుతుందా, లేక హామీలను కేంద్రం అమలు చేసేలా పర్యవేక్షిస్తుందా? ఇది ఇప్పుడు ప్రజల్లో ఉన్న టాస్క్. ఒక భయం కూడా. నిజానికి ఇది ఆరంభం మాత్రమే. సిజేపీ వ్యవస్థాపకుడు ముందు ఎలాంటి ఉద్యమాలు చేపడతాడు? మరి ఈ వేడి చల్లారకుండానే ఏమన్నా చేస్తారంటావా? మరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఏంటంటే ఈ వేడి ముందే ఇంకోటి ఏదన్నా ఉద్యమాన్ని చేపడతారా, లేకపోతే ఇక్కడికే చల్లబడి విజయం సాధించినామని చెప్పి మరి వెనకడుగు వేస్తారా అన్ని పార్టీలాగానే? మరి E20 పెట్రోల్ అంటే దీనికోసం మళ్ళొకసారి చెప్తాను. దీని ఉద్దేశం ఏంటంటే చమురు అంటే క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, చెరుకు వంటి మొక్కజొన్నలతో తయారు చేసే దీని వినియోగాన్ని పెంచడాన్ని E20 పెట్రోల్ అంటారు. ముఖ్యంగా ఇది అసాధ్యమని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వెహికల్స్కి మాత్రమే E20 ఫ్యూయల్ అనేది యూజ్ అవుతుంది. పాత ఓల్డ్ వెహికల్స్కి మాత్రం 5 నుండి 6 కిలోమీటర్ వరకు మైలేజ్ని తగ్గించే విధంగానే ఇది తయారు చేయబడుతుంది. మళ్ళీ ఇంకోటి తెరపైకి కొత్తది. ఇక్కడేం లేదు, మనిషి కోరికలు అపరిమితమైనవి కదా, మనం ఏం చేయం, ఎవరో ఒకటి చేస్తారులే, ఏదో ఒకటి ముందు పడేస్తే అయిపోతుందని. ఈవీఎంల గురించి ఎన్నడో కేంద్ర ప్రభుత్వం కనుసంగంలో పెద్ద పెద్ద పార్టీలే ధర్నాలు చేసినాయి. రాహుల్ గాంధీ విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడింది. కానీ ఈ ఈవీఎంలు మాత్రం ఎవరి చేతుల్లో, ఎవరి పరిధిలో ఉండవు. ఓన్లీ ఈసీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ చేతుల్లో మాత్రం ఈవీఎంలు పనిచేస్తాయి. అక్కడ ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. దీని మీద ఎవరికి ప్రశ్నలు కూడా అవసరం లేదు. ఎందుకంటే మన ఇండియాను ఒక స్థాయిలో, అంటే ఎవరైనా కానీ రాజకీయాలు కాదు, మన ఇండియాని ఒక స్థాయిలో నిలబెడుతున్న నాయకులకు సపోర్ట్ చేద్దాం. ఇలాంటి జెన్జీ నాయకులకు కూడా సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు ఎంత అవసరమో మన భారతదేశంలో ఉన్న ప్రజల అభివృద్ధి కూడా అంతే అవసరం. ఇది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి ఉద్యమాలు మున్ముందు ఇలా ఇంకా ఎన్ని వస్తాయో ఒకసారి చూద్దాం. మరి ప్రజలకు ఉపయోగపడే ఉద్యమాలు వస్తే అందరూ హ్యాపీ. కానీ ఈ ఉద్యమాల పేరుతో టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరో చేస్తారు, ఒకరితో పాటు నువ్వు నడుస్తా అంటే నడవదు. ఏదైనా నిజాయితీగా చేస్తే విజయం సాధిస్తామనేది మన కాక్రోచ్ పార్టీ నిరూపించింది. దీన్ని ఇలాగానే కొనసాగిస్తే, పార్టీలకు తలగ్గకుండా కొనసాగిస్తే చరిత్రలో నిలిచిపోతుంది.